స్తోత్ర స్తోత్ర స్తోత్ర. స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఇది వచ్చిందా, లైట్ వెలిగింది. అది దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అమ్మా అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు గనుడైనటువంటి మన యేసు క్రీస్తు ప్రభుల వారికి మాత్రమే చెందును గాక. ఆమె మంచిది. ఏంటి ఆరాధన కొంతమంది ఎత్తబడ్డారా? ఎక్కడ కనబడట్లేదు. ఓకే, మంచిది. ఎత్తబడే గుంపులో మనం కూడా ఉందము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఏదేమైనా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ లేఖనాల నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము రాయబడినటువంటి కొన్ని మాటలు. 62వ వచన భాగం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున పరిసయ్యులను అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా చేరుకుడు వచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. మంచిది. మనకి రేపటి దినము నుండి 25వ తారీఖు వరకు ఉపవాస మనోహర పండుగలు. అందరూ చెప్పండి. 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు. కాబట్టి ఈ రోజంటే మనకు 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు లేటుగా వచ్చినా తప్పిదం లేదు. అంటే 12 గంటల వరకు అంటే పాద శుద్ధీకరణ ఉంటుంది. కాబట్టి ఒక అరగంట సేపు వాక్యం చెప్పుకుని తర్వాత పాద శుద్ధీకరణలోకి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. కానీ ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే రేపటి దినము నుండి అనగా రాత్రికాలం 6 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస మనోహర పండుగ జరుగును. ఎన్ని గంటల నుండి? 6 గంటల నుండి 9:30 గంటల వరకు. 25 రోజులు ఇలాగే జరుగుతాయి. క్షమించండి, 21 రోజులు. కాబట్టి 6 గంటల కంటే ఫాస్ట్ గారు మీరే చేసుకోండి అని కాదు, సమయాన్ని పాటించండి. ఆమేన్ ఆమేన్. 6 గంటలు మీరు ట్రైన్ ఎక్కాలి. ఎన్ని గంటలకు వెళ్తారు స్టేషన్కి? 5:30కి. అమ్మో, దేవునికి స్తోత్రం. ఫ్లైట్ ఎక్కాలి 6 గంటలకి. ఎన్ని గంటల ముందు ఉంటారు ఎయిర్పోర్ట్లో? 3 గంటల ముందు. దావిదరాజు గారు 3 గంటల ముందు. యేసు ప్రభువు తీసుకొచ్చేటువంటి మేఘమును మనం ఎక్కాలి. ఎన్ని గంటలకి రావాలి? ఇక్కడ కొంచెం బండి ఆగింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మేఘారుడే వస్తూ ఉన్నాడు. ఆమె మేఘం వేసుకొని వస్తున్నటువంటి ఆ మేఘంలో మళ్ళీ ఎక్కించుకొని పోతాడు. ఎక్కించుకొని వెళ్ళేటువంటి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు రావాలి? మీకే వదిలేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పాస్ట్ గారు మీకంటే ఏం పని ఉండదు, మాకంటే కొన్ని పనులు ఉన్నాయి. ఓకే, ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. కాబట్టి సంవత్సరానికి 1 నెలలో 21 రోజులు. అలాగని ప్రతి సంవత్సరం పెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ప్రేరేపించి పెట్టమన్నాడు కాబట్టి పెడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి మీకు ఎవరైనా పాస్ట్ గారు నాకు వేరే పాస్ట్ గారిని మన సంఘానికి తీసుకురావాలనిపిస్తుందని అని ఏమైనా ప్రేరేపణ ఉంటే, ప్రేరేపణ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా నాతో పంచుకోండి. ఒకవేళ ముందుగానే ఆ సేవకుడు యొక్క మెసేజ్లు మనం విందాం. తప్పుడు బోధ అయితే ఈ సంఘం ఎప్పుడు ప్రోత్సాహపరచదు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది తోడేళ్ళు చర్మం కప్పుకొని వస్తూ ఉంటారు సేవకులు, గొర్రెలు. అటువంటి వారు కూడా ఈ సంఘం అనుమతి
లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ పాంప్లెట్లో ప్రచురించబడినటువంటి ప్రతి సేవకుడు యొక్క వాక్యాన్ని మీరు వినండి. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు ఏంటి అనేటువంటి మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఏ సేవకుడైనా తీసుకురావడానికి తలంపు కలిగిన వారు ఎవరు ఉంటే నాతో పంచుకోండి. ఖచ్చితంగా మనం తీసుకొద్దాం, ఒక కూడికి ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా మనం అంతకంటే ప్రాముఖ్యంగా ప్రతి దానిలో కూడా మనం ఏం చేద్దాం, దానికి తగినటువంటి ఖర్చు మనం ఏం చేయాలి, పెట్టుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. తదుపరి పాద శుద్ధీకరణ ఉంది కనుక త్వరగానే మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు నొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. అంతకు ముందేమో గత రాత్రి మనం మాట్లాడుకున్న అరిమత్తైనటువంటి యోసేపు పిలాతు నొద్దకు వచ్చాడని. ఆమె ఇప్పుడు అరిమత్తైనటువంటి యోసేపు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభుల వారి యొక్క దేహమును తీసుకొని పోవుటకు, యేసు ప్రభుల వారి యొక్క దేహమునకు ఏ గుడ్డ నారబట్ట చుట్టడానికి నారబట్ట కొని అతడు ఒక తెగింపు కలిగినటువంటి వాడిగా, నమ్మకస్తుడిగా, బాధ్యత కలిగినటువంటి వాడిగా ఎంతగానో అతని గురించినటువంటి కొన్ని విషయాలు గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు పిలాతు వద్దకు మరికొంతమంది వచ్చారు. ఆ మరికొంతమంది ఎవరని అడిగితే ప్రధాన యాజకులను, పరిసయ్యులను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా యాజకత్వం చేసేటువంటి వారు. పరిసయ్యులు అనేక రీతిలుగా అతిథి మర్యాదలు కోరుకునేటువంటి వారు. వీరందరూ కూడా గుంపు కూడి ఎవరి దగ్గరికి వచ్చారని అడిగితే, ఇదిగో ఈ పిలాతు నొద్దకు కూడి వచ్చి ఎవరు చెప్తున్నారని అడిగితే, ఇదిగో అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది. గట్టిగా చెప్పాలి. ఇది ఏముందంటే వాళ్ళకి, అందరూ చెప్పండి ఏమున్నది? జ్ఞాపకం. మొదటి విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున యేసు ప్రభుల వారు మొదటి రాకడలో వచ్చినటువంటి మాట ఎంత నిజమో, రెండవ రాకడలో కూడా ఆయన రాబోతున్నాడన్న మాట కూడా నిజం. ఆమె ఆమె ఇప్పుడు వస్తానన్న యేసురాజు రాకమానుడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. నేను అంటాను, ఆ వస్తాడన్నటువంటి మాట నీకు జ్ఞాపకం ఉందా? నీకు జ్ఞాపకం ఉంటే యేసు ప్రభుల వారు వస్తారు కనుక ఆయన ఎదుర్కోవడానికి నేను, నా కుటుంబం, నేను, నా సంఘం, నేను, నా పిల్లలు అందరూ కూడా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడేవారిగా నేను ముందుండాలిగా అనే ఆలోచన కలిగిన వారిగా ఉంటారు ప్రతి ఒక్కరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరైనా మనం కలుసుకోవడానికి ఒక పెద్ద అధికారి వస్తున్నాడని చెప్పారండి. వస్తాడని చెప్పిన మాట అది ఒత్తుదో నిజమో మనకు తెలియదు. కానీ మనం ఎంతైతే నమ్మి అతని కొరకు లేచింది మొదలు ఆయన వచ్చేంత వరకు ఏ రీతిగా అయితే ఎదురు చూస్తామో, చివరికి ఒక మాట వస్తుంది, ఫోన్ వస్తుంది, సార్ గారు మీ దగ్గరికి వస్తానన్నారండి, కానీ కొంచెం పని పడడం వల్ల ఆయనకి రాలేకపోయారండి అన్నారనుకోండి. అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? మనకి ఎంత బాధ వేస్తుంది, మనం ఎంత ఇంకా చెప్పాలంటే ఎంతగా కూలిపోతాయో. మన దగ్గరకు ఒక పెద్ద మనిషి వస్తానని చెప్పి ఈరోజు రాకుండా ఒక్క నిమిషంలోనే మొత్తం టైంని మార్చేసి, ఇదిగో తనకు రూట్ మార్చేసి తన మార్గాన్ని వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారా. ఇటువంటి వారి కోసమని ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం. కానీ అలాగైతే యేసు ప్రభు చెప్పాడు, నేను ఖచ్చితంగా వస్తాను, నేను ఖచ్చితంగా 3వ రోజున తిరిగి లేస్తాను. ఈ మాట యేసు ప్రభుల వారి వెంట తిరిగినటువంటి శిష్యులకి జ్ఞాపకం లేకపోవచ్చేమో కానీ, యేసు ప్రభు ఏ ఏ ప్రాంతాలైతే సువార్త ప్రకటించారో, ఏ ఏ ప్రాంతాలైతే అద్భుత కార్యాలు చేశారో, ఏ ఏ ప్రాంతాల్లో స్వస్థత అద్భుతాలు జరిగించారో, ప్రతి ఒక్కరి యొక్క అనుభూతిని చూసినటువంటి ఈ పరిసయ్యులు, ఇదిగో ప్రధాన యాజకులు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అధికారి దగ్గరికి వెళ్ళి, పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట, అయ్యా ఆ వంచకుడు 3వ దినాన లేస్తారని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. వీఆర్ రిమెంబరింగ్ దట్ వర్డ్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మనం ఇందాక ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈస్టర్ దినమున నిన్ను ఆరాధిస్తున్నావు తండ్రి, మాకు సహాయం చేయండి, ప్రతి విషయం ముందు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మీరే నీ నామ మహిమార్థకరముగా జరిగించండి అని ఎన్ని దినాలుగా ఎంతమంది అయితే మనం ప్రార్థన చేస్తూ వస్తున్నామో, అదే సమయంలో నా యేసు ప్రభు సజీవుడు, ఆయన 2వ రాకడలో వస్తాడు అన్న మాట సత్యం, అది నిజం. ఆమేన్.
చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మిన మనం ఆయన మరలా వస్తాడన్నమాట ఎందుకు నమ్మలేకపోతున్నాం? అవునా కదా? వస్తాడని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానులా. పాడదాం. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాడు అన్నవాడు దీవించమాను. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ వీరిలో ఆ మాట ఎందుకు జ్ఞాపకం ఉందని అడిగితే యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఏ మాట అయితే వారికి జ్ఞాపకం ఉందో యేసు ప్రభు లేవకుండానే శిష్యులు ఎత్తుకొని పోయి ఆయన లేచాడని చెబుతారేమో అన్న భయం. దేవునికి స్తోత్రం. వారిలో ఏంటి భయం? ఆయన బ్రతికుండగానే 3.5 సంవత్సరాలు చేసినటువంటి సువార్త ప్రకటనకి మొత్తం ఆ పట్టణం అంతా కూడా ఎంత కంగారడిపోయిందంటే అక్కడుండేటువంటి ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎంతగా భయపడిపోయారంటే ఒకవేళ 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పిన వాడు తిరిగి లేస్తే ఇంకేమన్నా ఉందా? కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ మాటను జ్ఞాపకం ఉంచుకున్న వారు పిలాతు దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ కోరుతూ ఉన్నారు. ఏంటా రిక్వెస్ట్ అంటే, ఏంటా విచారణ అని అడిగితే, ఇదిగో కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. ఆమె ఏం చేయాలి? సమాధిని భద్రం. ఇక్కడ నేను మాట చెప్పినామండి, సమాధిని భద్రం చేయడానికి ఆ రాయి అడ్డు పెట్టారేమో కానీ యేసు ప్రభు బయటికి రావడానికి ఏ అడ్డు లేదండి. దేవునికి స్తోత్రం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఏ అడ్డు ఆపు కూడా లేకుండా ఆయన సజీవుడిగా తిరిగి లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని రేపటి దినం మనం మాట్లాడుకుంటాం 28వ అధ్యాయంలో ఆయన ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేచినాడురా అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన గెలిచాడు, ఆయన లేచాడు. ఈ మాట చెప్పేటప్పుడు ఈ శిష్యులందరూ కూడా బెంబెలెత్తి పారిపోయారేమో. ఒకవేళ యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు కంగారు పడిపోయి బెంబెలెత్తిపోయి జడిసిపోయి అయ్యో మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని భయపడిపోయి వారందరూ కూడా పరుగులెత్తుకుని వెళ్ళిపోయారేమో. కానీ ఈ పరిసయ్యులు ప్రధాన యాజకులు ఆయన లేస్తారన్న మాట గుర్తుపెట్టుకొని పిలాతు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను మాట చెప్పనివ్వండి. ఆనాడు పరిసయ్యులు ప్రధాన యాజకులు చెప్పిన మాట ఈరోజు నీకు జ్ఞాపకం ఉంటే నీవు కూడా చెప్పగలవు. ఇదిగో ఆ యేసు 3వ రోజున తిరిగి లేస్తారా అన్న చెప్పగలిగిన వారమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రతి దానికి మనకు సమయం ఉంటుందేమో కానీ యేసు ప్రభు గురించినటువంటి సువార్త చెప్పడానికి మాత్రం we never have any time to share the gospel about Christ. క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పడానికి దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ఏ మాట చెప్పాలి? ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు శిలువను మోసాడు, ఆయన మన కొరకు త్యాగం చేశాడు, ఆయన మన కొరకు ప్రాణములు పెట్టాడు. అదే మన కొరకు 3 రోజులు భూగర్భంలో ఉన్నాడు. అదే మన కొరకు ఆయన 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడైన నా యేసు ఇదిగో ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరలా 2వ రాకడలో ఏ రీతిగా అయితే ఎత్తపడ్డాడో అదే రాకడలో మరలా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వస్తాడని చెప్పిన మాట వారికి గుర్తుంది. అందుకని ప్రతి నెలలో మనం బలలో చేయి వేసేటప్పుడు గుర్తించుకోవాల్సినవి ఏంటంటే ఇదిగో ఆయన మరణమును ప్రచురించేంత వరకు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం జ్ఞాపకం ఉంది? మనం ఏమి జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? ఏమి జ్ఞాపకం ఉంచుకుంటే పరలోక రాజ్యానికి వెళతాం? రండి, కింద కొన్ని మాటలు ఉన్నాయి. అదే మాట, వాని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే ఉండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు దేవునికి స్తోత్రం.
మరలా ఇంకో మాట చెప్పాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఎప్పుడైతే పిలాతు గారి భార్య ఈయన నీతిమంతుడు, ఈయన నాకు ఏ తప్పిదము కనబడట్లేదు, ఈ నీతిమంతుడి జోలికి పోవద్దు అయ్యా, నా మాట విను అని ఎప్పుడైతే భర్త గారికి చెప్పిందో, భర్త బయటకు వచ్చి ఆ ప్రజలందరితో మాట్లాడుతాను, ఇదిగో ఇతరులో నాకు ఏ తప్పిదము కనబడట్లేదు అనగానే ఆయన వెంటనే ఈ యొక్క రక్తము నా మీద చిందింపకుండానట్లుగా, ఈ పాపము నా మీదకు రాకుండానట్లుగా నేను వెంటనే చేయి కడుక్కున్నా అని చెప్పి వెంటనే చెయ్యా కడుక్కోగానే ప్రజలందరూ చెప్పారు, ఏమని తెలుసా, మా మీదకి మా పిల్లల మీదకి ఈ ఈ ఈ శాపం లేదంటే ఈ ఏదైతే ఉందో అది మా మీదకి వచ్చును కాకని చెప్పి ఒప్పుకున్నారు. అక్కడ పిలాతేమో చేతులు కడుక్కున్నాడు, మళ్ళీ ఇక్కడ పిలాతేమన్నారంటే, ఇదిగో మీ దగ్గర కావల వారు ఉన్నారుగా, మీ చేతనైనంత మట్టుకు చేసుకోండి ఆమె అంటే. ఇక్కడ కూడా పిలాతు ఏం చెప్తున్నాడు, ఓరు బాబు ఆయన నీతిమంతుడురా, ఆయన సత్యవంతుడు, ఆయన మీరు ఎంత ఆపాలనుకున్నా ఆయన ఆపలేరురా, మీ చేతనైనంత మట్టుకు మీరు చేసుకోండి ఆమె. చెప్పండి హల్లెలూయా. ఎవరున్నారంటే వాళ్ళ దగ్గర కావలవారు. 127వ సంకీర్తన మొదటి వచనంలో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం అంటూ రెండో మాట అన్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయేవారు మేలుకొని వ్యర్థం. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర సెక్యూరిటీని పెట్టుకుంటారు, అపార్ట్మెంట్ల దగ్గర సెక్యూరిటీ పెట్టుకుంటారు కదా, సెక్యూరిటీని తెలుగులో కావలివారు అంటారు. ఇప్పుడు ఈ కావలివారు ఎంతసేపు అని మేల్కొని ఉంటారు, నిద్రపోరా? వారు నిద్రపోతే దొంగలు పడరా? 24 గంటలు సెక్యూరిటీ అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తానే ఉంటారా? అందుకని వాళ్ళు చూడలేరని సీసీ కెమెరాలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఎలా తిరుగుతున్నాయి, ఇప్పుడు గుండ్రంగా 20 మొత్తం తిరిగేస్తున్నాయి, ఎందుకంటే మనుషులు చూడలేరని. అందుకని ఎరా నువ్వు కావలిగా ఉన్నావు కదా, మరి సెక్యూరిటీగా ఉన్నావు కదా, ఎలా వచ్చాడంటే నాకు తెలియదండి, సీసీ కెమెరాలు చూడండి. హల్లెలూయా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నారంటే, మీ దగ్గర కావలి వారు ఉన్నారు కదా, ఆ కావలి వారు ఏమి చేస్తారు, మీ చేతనంత మట్టుకు ఆ సమాధిని భద్రం చేసుకోండి బాబు, నాకు సంబంధం లేదురా. దేవునికి స్తోత్రం. అధికారినే. అలాగని యేసు ప్రభుని మరణించడానికి, యేసు ప్రభుని సిలువ వేయడానికి అసలు నేనెవరిని అని ప్రజల చేతికి అప్పగించేసినటువంటి పిలాతు ఇప్పుడు రెండో మాట అంటున్నాడు, మీ చేతనైనంత మట్టుకు మీరు చేయండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కావలి వారు ఎవరు? రండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తారు. యెహెజ్కేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఒక మంచి మాట, 31వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. స్తోత్ర స్తోత్ర. 31వ అధ్యాయంలో లేదంటే 33లోకి వెళ్ళిపోండి. 33వ అధ్యాయం 3వ వచన భాగం. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము విని జాగ్రత్త పడినందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవునికి స్తోత్రం. ఒరే, మీ దగ్గర కావలవారు ఉన్నారు కదా, ఆ కావలవారు ఏమి చేస్తారో మీ చేతనెంత మట్టుకు మీరు చేయండి అని పిలాతు చెప్పడంలో ఇప్పుడు కావలవారు ఎవరిని అడిగితే సంఘమునకు సంఘ కాపరి కావలివాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా చేతనైనంత మట్టుకు మిమ్మల్ని పాపములోనికి పడనివ్వకుండా, శాపములోనికి పడనివ్వకుండా, అగ్నికుండములోనికి వెళ్ళిపోకుండా, పాతాళములోనికి వెళ్ళిపోకుండా అడ్డు చేసి ఇదిగో యేసుక్రీస్తు మార్గములోనికి నిన్ను నడిపించడానికి ఈ కావలివాడు, ఈ సంఘ కాపరి నీకెంతైతే సపోర్ట్ ఇస్తున్నాడో ఆ మాట విని, ఈ కావలివాని స్వరము విని ఏ ఖడ్గము కూడా నిన్ను ఏం చేయాలి, నీ దగ్గరికి రాకుండా, నిన్ను ఇంకా చెప్పాలంటే నాశనం చేయకుండా ఉన్నట్లుగా ఈ కావలివాని స్వరము వింటే నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటావు. దేవునికి స్తోత్రం. అక్కడేమో సజీవుడైనటువంటి యేసు ప్రభుని ఆపడానికి కావలివారు ఉన్నారు కదా అన్నాడు. నేను అంటాను, ఇదిగో ఒక కావలివానిగా నా నోటి నుంచి వచ్చేటువంటి దేవుని మాటను ఆపడానికి ఎవరికి ఎటువంటి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎత్తుకొని పోకుండానట్లుగా, మీలో ఫలించేటువంటి
ఆ వాక్యాన్ని సాతాను అనేటువంటి వాడు అపవాది వచ్చి ఎత్తుకొని పోకూడనట్లుగా, మిమ్మల్ని నశింప చేయకూడనట్లుగా ఈ కావలివాడు చెప్పేటువంటి దేవుని మాటలు వింటే నీ ప్రాణము నువ్వు కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం అని యెహెజ్కేలు గ్రంథకర్త చేత, ప్రవక్త గారి చేత నా ప్రభువు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అక్కడేమో కావులు వారు సజీవుడైనటువంటి యేసు ప్రభు సమాధిని, ఇంకా చెప్పాలంటే ఆయన బయటికి రానివ్వకుండా ఆ సమాధి చుట్టూ కూడా వారు కావులు వారిగా ఉంటూ అనేకమైనటువంటి రీతిలుగా ఆ సమాధిని కాపాడుతూ భద్రం చేయడానికి ఎన్నో రీతిలుగా ఎన్నో కార్యకలాపాలు చేశారేమో కానీ ఈ రోజు నీ ప్రాణమును ఎత్తుకోపోవడానికి వచ్చినటువంటి ఆ సాతాను నుంచి విడిపించడానికి ఈ కావులు వాడు నీకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ కావలి వాడు ఏం చేస్తున్నాడు? అక్కడేమో అడ్డుగా నిలబడిపోయారు. ఒక మాట చూపిస్తాను, చదవండి. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయము, దాంట్లో రాయబడిన మాట 4వ అధ్యాయం 9వ వచ్చిన భాగం. యెహోవా అడుగుతూ ఉన్న, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడిగగా అతడు, నేను ఎరిగాను, నా తమ్ముడికి నేను కావలివాడినా, చాలు, నా తమ్ముడికి నేను కావలివాడినా అంటే నా తమ్ముడు ఏమైపోయినా, ఎటు వెళ్ళిపోయినా, అతను నశించిపోయినా, అతను చచ్చిపోయినా, అతను పాతాళానికి వెళ్ళిపోయినా, అతని జీవితం నాశనం అయిపోయినా నేనేమన్నా కావలివాడినా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక పాప బెడ్ని ఎత్తుకొని 2వ ఫ్లోర్కో 3వ ఫ్లోర్కి వెళ్ళింది. ఆడుకుంటూ ఉంటుండగా ఏమైందంటే తెలియదు, బాబుని కింద వదిలేసింది. బాబు చనిపోయాడు. అందరూ చదువుతున్నారు, అమ్మాయి ఏమైందంటే, ఏమైందంటే నేనేం చెప్పగలను? పడిపోయాడు పైనుంచి. ఏం చెప్తుంది? ఏమో, నాకేం సంబంధం లేదు, ఏమో. నమ్మశక్యమైనది. దేవునికి స్తోత్రం. శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ ప్రాంతంలో పని చేసుకోవడానికి వచ్చినటువంటి కుటుంబం ఇంచుమించు 5వ ఫ్లోర్లో కాపురం ఉంటున్నారంట. ఈ పాపకి రీల్స్ పిచ్చి. ఈ రీల్స్ పిచ్చి వ్యామోహంలో పడిపోయిన పాప పైకి వెళ్ళిపోయి రీల్స్ చేస్తుందంట. ఈ రీల్స్ చేసేసరికి అనుకోకుండా మరి ఏమైందంటే తెలీదు, అంత పై ఎత్తు నుంచి కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పాపకి కావలివారు ఎవరు? ఎవరైనా కాపాడేవారు ఉన్నారా? ఈ రోజున పిల్లల తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఎన్నిసార్లు చెప్పినా కానీ వినగలుగుతున్నారా? నీకు కావలివాడిగా ఉండేటువంటి నీ ఇంటి యజమానుడు నీకు చెప్పినప్పుడు నువ్వెందుకు లోబడలేకపోతున్నావు? నీ ఇంటి యజమానురాలు నీ మంచి కోసమే ఆలోచించి చెప్పినప్పుడు నువ్వెందుకు వినలేకపోతున్నావు? సంఘ కాపరి మీ మంచి కోసం చెప్పినప్పుడు, కావలివాడిగా నా ప్రభు మేము ఎదుటి వచ్చినప్పుడు ఆయన మాట ఎందుకు కాదంటున్నారు? దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. అక్కడేమో కావలివారిని మీ చేతనైతే మట్టుకు మీరు చేసుకో అని పిలాతు చెప్పాడు, కానీ యేసు ప్రభు మమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. చదవండి అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. ఇది దేవుడు స్థాపించిన సంఘం. 20:28 స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఉంచెనో ఆ యావత్తు మందను కూర్చియో మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్త. అక్కడ ఉంది పై 2 లైన్ ఏముందంటే, ఆ తన సంఘమును కాయుటకు. చాలు. ఎవరి సంఘం ఇది? చెప్పాలి. పాస్టర్ గారిదా? నాదా? ప్రవీణ్ గారిదా? ప్రసన్న గారిదా? పాస్టర్ గారు? అంతకంటే దేవునికి స్తోత్రం. ఇది తన సంఘం. తన సంఘమును కాయటానికి కావలివారిని పెట్టాడు. ఇప్పుడు ఈ కావలివాడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ రీతికైతే సేవ చేస్తూ ఉన్నాడో, ఏ పరిచయం అయితే చేస్తూ ఉన్నాడో, మీ ఆత్మలను కాయటకు, తన సంఘమును కాయటకు ఆయన అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అయితే నిలబెట్టాడో, అందుకే మాకు ఆ భయం. దేవునికి స్తోత్రం. ఎక్కడ తప్పిపోతారేమోనని. ఇంకో మాట కూడా చెప్తాను, 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు మన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగునట్లుగా. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభుకి దాసోహమైపోదురుగాక, ప్రభు మాటకు లోబడుదురుగాక. మన ఇష్టంగా జరగాల్సింది. ఎవరిష్టం?
అందుకే పిలాతు అన్నాడు, మీ ఇష్టం మీరు చేసుకుంటారా. ఆమె చెప్పండి హల్లెలూయా. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి, ఆయన కార్యం జరగాలి, ఆయన కృప చొప్పున. మళ్ళీ ఇంతవరకు కంటికి రెప్పలా కాపాడినటువంటి దేవుడికి మనం ఏం లెక్క చెప్పగలం? ఏమని చెప్పగలం? ఏమని బదులివ్వగలం? రండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మత్తయి సువార్తలో. ఇదిగో 26వ లేదంటే 27వ అధ్యాయంలో చివరి మాటలు అంటూ ఉన్నాడు. కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నిన్ను భద్రము చేయడానికి నా ప్రభు ఇచ్చినటువంటి సేవకుడు. హల్లెలూయా. నీ ఇంటిని కాపాడడానికి ఒక యజమానుడిగా ప్రభు నీకు ఇచ్చాడు. నీ ఇంటిని కావలి కాయడానికి ఒక యజమానురాలుగా ప్రభు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టెను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరికను. యేసు ప్రభు సమాధి ఎదుట వారందరూ కూడా కావలి వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు సజీవుడిగా రావడాన్ని మాత్రం కావలి వారు ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని పేతురు అంటూ ఉంటాడు, ఏమన్నా తెలుసా, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక. ఏంటి దూరం? యేసు ప్రభు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, యేసు ప్రభు సిలువేయబడతాడు, యేసు ప్రభుని అందరూ దూషిస్తారు, యేసు ప్రభుని అందరూ హింసిస్తారు అని ఈ మాటలు లేఖనం ద్వారా ఇదిగో నెరవేరబడుతున్నాయి అని యేసు ప్రభు చెప్పగానే వెంటనే ఆ ముగ్గురులో ఉండేటువంటి శిష్యులైనటువంటి ఈ పేతురు అంటూ ఉంటాడు, ప్రభువా అది నీకు దూరమగును గాక. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, సాతానా నా వెనక్కి పొమ్ము. దేవునికి స్తోత్రం. అంటే ఇది నాకు ఎక్కడైతే దగ్గర అవుతుందో అప్పుడు నువ్వు పతనం అవుతావు. కాబట్టి నీకు దగ్గరగా కాకుండా, లేదంటే నువ్వు పతనం కాకుండా ఉండడానికి నాకు ఈ మరణం దూరం అయిపోవాలా? ఓ సాతానా పో బయటికి. అంటే అప్పటి వరకు పేతురులో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు మరణమవుతారని చెప్పగానే వెంటనే సాతాను లోపలికి వచ్చి ఇదిగో పేతురుతో మాట్లాడింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా నీకు మంచి చేస్తున్నారంటే అప్పుడే నమ్మమాకు. ఆమె ప్రార్థన చేసుకో. నిజంగా వారు ప్రభువు నామాన్ని బట్టి మనకు సహాయం చేయడానికి వచ్చారా? నిజంగా ప్రభువే వారి పక్షం నుండి మనతో మాట్లాడిస్తూ ఉన్నాడా? నిజంగా ప్రభువే మన పక్షాన సహాయం చేస్తూ ఉన్నాడా అనేటువంటి ఆలోచన గ్రహింపు ప్రభు మనకిస్తాడండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. పిలాతుని ఇబ్బందులు పాలు చేయాలనుకున్నారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు. కానీ పిలాతుకి అర్థమైంది, భార్య గారు ముందు గారు చెప్పారు. అందుకే పిలాతు చెప్తున్నమాట, మీ చేతనైనంత మట్టుకు మీరు చెయ్యండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నేను ఆలోచిస్తూ ఉన్నాను, నిజంగా పిలాతు భార్య ఆ మాట చెప్పగానే పిలాతు అంత అధికారి కదా, ఎలా వినుంటాడంటారు? తన అధికారమునకు ప్రజలంతా ఒప్పుకుంటున్నారు కదా, ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు కదా, మరి తన భార్య చెప్పగానే ఎలా వినుంటాడంటారు? అర్థమైంది. ఏవండి, నాకు దర్శనంలో ప్రభు చూపించిన మాట ఏంటంటే అతడు నీతిమంతుడు. ఆమేన్. ఆ నీతిమంతుని జోలికి పోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను చెరసాల్లో ఉంటే హేరోదు తీసుకొచ్చినటువంటి హేరోదియ కుమార్తె డ్యాన్స్ చేసింది బర్త్డే రోజున. ఎప్పుడైతే బర్త్డే చేసిందో వెంటనే ప్రజలందరి సముఖం ముందు ఒక మాట ఇచ్చాడు, అమ్మాయి నీకేమి కావాలనో అడుగు, అది నేను ఇస్తానని మాట చెప్పగానే ప్రజలందరి ముందు ఇచ్చిన మాట మరలా వెనక్కి తీసుకుంటే రాజుగారు మరలా చిన్నవాడు అయిపోతాడు, మాట తప్పినవాడిగా ఉంటాడు. అందుకని వెంటనే ఈ అమ్మాయి ఎప్పుడైతే డ్యాన్స్ వేసిందో అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఆలోచన అడిగింది. మమ్మీ, డాడీ నేను ఏది అడిగినా ఇస్తానన్నాడు, మమ్మీ ఏం అడగమంటావు అనగానే ఆమెను అవమానపరిచినటువంటి ఇదిగో ఉన్నట్టుగా సత్యమును చెప్పినటువంటి హేరోదు చెరసాల పాలయ్యాడు కనుక ఆ హేరోదు తల వెంటనే నరికి పళ్ళెంలో పెట్టి నా దగ్గరికి ఏమన్నాను క్షమించాలి. హేరోదు రాజు చెప్పిన మాట యోహాను గారు తల తీసుకొని రమ్మన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే హేరోదు ఆ మాట చెప్పగానే లోపల ఉండేటువంటి యోహాను గారు ఎలా ప్రార్థన చేసి ఉంటారు?
యోహాను గారు చెప్పినటువంటి మాట, ఇదిగో నువ్వు చేసేది తప్పు. ఆ మాట చెప్పగానే వెంటనే బంధించమని చెప్పాడే, యోహాను చెరసాల్లో వేశాడే. ఏ రోజు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ కుమార్తె అడగగానే యోహాను గారు తల నరికి ఆ పళ్ళెములో పెట్టి తీసుకొచ్చేటప్పుడు ఏ రోజు భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించాలి, రాజు గనుక అతను చెప్పిన మాట అందరూ చేశారు. మరి పిలాతు అధికారి కదా, మరి అధికారిగా ఉండేటువంటి ఇతడు ఈ పిలాతు ఏది చెప్పినా జరుగుతుంది. కానీ భార్య చెప్పిన వెంటనే అతడు తన మనస్సును మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ హేరోదియ మాటను బట్టి రాజు ఏ మాట అయితే సెలవిచ్చాడో యోహాను గారు తల నరికి తీసుకొచ్చాడు. ఇక్కడ నీతిమంతుడు అని చెప్పగానే ఆ భార్య చెప్పిన మాట పిలాతు విన్నాడు, రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రజలందరికీ కావలివాడిగా ఉండేటువంటి పిలాతు ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం చేసుకున్నాడు. కానీ హేరోదు మాత్రం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో ఆలోచిద్దాం. అదిగో ఆ వంచకుడు 3వ రోజున తిరిగి లేస్తాడు, ఆయన సజీవుడిగా వస్తాడు. ఆ మాట మాకు జ్ఞాపకం ఉంది. ఒకటి జ్ఞాపకం చేసుకున్నారు, 2 సమాధిని భద్రం చేయడానికి ఆలోచించుకున్నారు, 3 కావలి వారిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ఏం జ్ఞాపకం ఉంది? యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న మాట జ్ఞాపకం ఉందా? 2. ఒకవేళ ఆ మాట నీకు జ్ఞాపకం అంటే నీ మనసును భద్రం చేసుకోవడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు? నీ అంతరంగమును భద్రం చేసుకోవడానికి అనేకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాల్లో మన పాల్పములు పొందకుండా, పాపములో వెళ్ళిపోకుండా, లోకంలో కలిసిపోకుండా నీ మనసును భద్రం చేసుకోవడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? 3 కావలివాడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలిగా ఉన్నప్పుడు ఏ అపవిత్రాత్మ కూడా నిన్ను పట్టకుండా చేయగలడు. దేవునికి స్తోత్రం. చేయలేడా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కావలివాడు నీకు? నీ నా మనసులను కాపుదలగా చూచేటువంటి వాడు, నీ నా అంతరంగమును చూచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలివాడిగా వచ్చాడు. మన మనస్సాక్షి అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటువంటి అంతరంగమును ఆయన మలినం కాకుండా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అలసిపోయిన వారు గట్టిగా 2 చేతులు పైకెత్తి, గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఓకే, మంచిది, నాకు అర్థమైంది. మీరు బాగా అలసిపోయారు. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, నీకు ఎవరు జ్ఞాపకం ఉండాలి? యేసు ప్రభు జ్ఞాపకం ఉండాలి. ఆయన తిరిగి లేస్తాడు, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు కలిసి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాలి అన్న మాట మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు 2 మనం భద్రం చేసుకోవలసిన మనసు గురించి ఆలోచిస్తాం. ఆమె చెప్పండి, హల్లెలూయా. సమస్తమైన కీడులకు మూలం ఏంటి? డాష్ ఏంటిది? ధనం అనుకుందాం. ధనం ఎక్కడైతే ఉండునో అక్కడ ఏముంటుంది? చాలు. ఆమె సమస్తమైన కీడులకు మూలం ధనం అనుకుంది. పోనీ ధనం ఉండాలి, తప్పులేదు. మరి ధనం ఎక్కడుంటే మాట్లాడరేంటండి? చూడండి, లింకప్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఈ మనసును భద్రం చేసుకుని మనం ఎక్కడ ఉంటాం? ఈ చెయ్యి పైకెత్తిన మీకు కనబడట్లేదు. ఎక్కడ ఉంటాం అంటే ఇప్పుడు ఏం మారాలి? నీ మనస్సు మారి నూతన మగుట వలన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏం కలిగి ఉన్నాం మనం? ఆయన మనసు తప్ప మిగతాయని కలిగి ఉంటున్నాం. ఆమె గట్టిగా హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, అబ్బా మీ జంట ఎంత చూడముచ్చటిగా ఉందండి. చూడముచ్చటిగా అప్పుడే ఉంటుంది, తర్వాత మాట మీ జంట చూస్తుంది అంటే చూడముచ్చటిగా ఎప్పుడు అప్పుడే. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం మారాలి? మనస్సు. ఈ మనసు మారితే మనిషి మారుతాడు. ఈ మనసును మార్చగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. అది కూడా ఎలా మారుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనసు మారుతుంది. ఆమె ఆ వాక్యాన్ని అందుకే ప్రతిరోజు ధ్యానించాలి. ఇది ధ్యానిస్తున్నప్పుడు, దీన్ని చదువుతున్నప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు అన్నీ మారతాయి. ఆమె
ఆమేన్. అయ్యో బాబోయ్, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలంటే మనసు మార్చుకోవాలి, బట్టలు కాదు. పౌడర్ రాసుకోవడం, సెంట్లు కొట్టుకోవడం, చక్కగా రెడీ అయిపోవడం టిప్ టాప్గా, ఇది కాదు. మన మనసు మారిందనుకోండి, ఎలాంటి బట్టలు వేసుకున్నా అందరికీ మంచిగానే కనబడతాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నీ మనసు మార్చడానికి వచ్చాడు యేసయ్య. ఆమేన్. 3 విషయాలు చెప్పుకున్నాను. 1, యేసు ప్రభు ఆయన సజీవుడు అన్న మాట మీకు జ్ఞాపకం ఉండాలి. 2, మన మనసును భద్రం చేసుకోవాలి. 3, పరిశుద్ధాత్ముడు మనం కావలిగా ఉంచుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈ 3 మనం చేయగలమో ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉందుముగాక. అట్టి కృప అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. త్వరగా ముగించుకుందాం, త్వరగా మనం వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. ఇదిగో పిలాతు దగ్గరికి వచ్చినటువంటి ఆ పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట, పలికిన మాట వారికి జ్ఞాపకం ఉంది. ఈ రోజున మన ప్రభు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు. ఇప్పటికీ మనం బ్రతుకున్నామంటే గల కారణం దేవుని కృపే కదా. మరి మనకి జ్ఞాపకం ఉన్నదా? ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడు. ఆయన సన్నిధానం నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా భార్య ఉండాలి, నా భర్త ఉండాలి అని ఎప్పుడైనా అనుకుని కుటుంబంతో సహా ప్రభు సన్నిధానంలో పాలుకుంపులు పొందినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి ఆలోచించు. ప్రతి దానిలో మనమే ఉంటామే, మరి ప్రభు మందిరంలో మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? ఉండలేకపోతున్నామా? గడపలేకపోతున్నామా? లేదా ఆయన మాట సత్యము అనేటువంటిది నమ్మలేనటువంటి వారిగా ఉన్నామా? ఆలోచించండి. 1, ఆయన సజీవుడు, ఆ మాట జ్ఞాపకం ఉండాలి. 2, భద్రం చేయండి, అక్కడ సమాధిని భద్రం చేయమని చెప్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నేను అంటాను, నీ హృదయం సమాధిగా మారకముందే భద్రం చేసుకో. నీ తలంపులు, నీ ఆలోచనలు మార్చుకో, నీ మనస్సును మార్చుకో. చనిపోకముందే, నీ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోకముందే యేసు ప్రభు ఎదుట నిలబడుటకు నీ మనసు మార్చుకో. 3, కావలి వారిని వారందరూ కూడా తీసుకుని వెళ్ళి సమాధి దగ్గర ఉండిపోయారే. ఇప్పుడు సమాధి దగ్గర కాదు ఉండవలసింది, సజీవుడని యేసు క్రీస్తు వారి దగ్గర ఉండాలంటే కావలు వాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కావలు వానిగా ఉంచుకుంటావా? నాకెందుకులే, నాకన్నీ తెలుసులే, ఎవరు ఏదని చెప్తేనే వినాలా అనేటువంటి అహంకారంతో, లేదంటే గర్వంతో మన కన్నులు మూసుకుపోయి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని గెంటి వేస్తున్నావేమో, కాదంటున్నావేమో, వద్దంటున్నావేమో. సరే, మనం పరిశీలన చేసుకుందాం. ఆయన సజీవుడు అన్న మాట గుర్తుపెట్టుకుందాం. మన మనసును భద్రం చేసుకుందాం. కావలి వాడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అయ్యా నాకు కాపుదలుగా ఉండయ్యా అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో మేమందరము చేరుకోడి ప్రార్థించడానికి ఇచ్చిన కృపకు నీకు స్తోత్రాలు. వచ్చిన వారందరినీ దీవించండి. రాలేనటువంటి వారికి మరొక తరుణం అనుగ్రహించండి. పరిశుద్ధుడా, అయ్యా నువ్వు సజీవుడు తండ్రి. ఈ సమాధి నిన్ను ఆపలేకపోయింది. ఈ సమాధి నిన్ను నాయన భూగర్భములో, అయా భూమి నిన్ను, అయా నీకే స్తోత్రం, ఉంచలేకపోయింది. నువ్వెంతో సజీవుడవు. సజీవుడు అయిన మా దేవ, ఈరోజు మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచారు. నీకు స్తోత్రం. నీ మాటలు వినుటలో, నీ మాటలు ధ్యానించుటలో, నీ సన్నిధిలో పాలుపొమ్ములు పొందుటలో మాకు ఇచ్చిన కృపకు నీకు స్తోత్రాలు. రేపటి దినంలో జరగుద్దేశించినటువంటి పునరుద్ధాన దినపు కూడిక, బలారాధన అంతట్లో, ప్రేమిందంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. ప్రియబిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ నాయన ఎంతో ప్రయాసపడి తమ కష్టార్జితములో నుంచి తీసిన నీ సన్నిధిలో అయ్యా వారు ఖర్చు పెడుతూ ఉన్నారు. నూరంతల దేవులు వారిపై కుమ్మరించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. మీరు మాత్రమే సహాయం చేయండి. ఎంతోమంది బలహీనంగా ఉన్నారు నాయన, బలపరచండి, సహాయం చేయండి. ఉపవాసం ఉన్నారు నాయన, బలముతో నింపండి, శక్తితో నింపండి. నీకే స్తోత్రాలు. 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు ఆదివారం మొదలు ప్రారంభమవుతూ ఉండగా
ఆఖరి వరకు నాయన మీరే క్రమముగా జరిగించమని, వస్తున్న నీ సేవకులు మీరు అభిషేకించి మాట్లాడమని, ఈ సంఘమును నాయన ఇంకా మీరు అభివృద్ధిపరచండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. శబ్దం దగ్గర ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ సమయంలో పాదశుద్ధి అనే కార్యక్రమాన్ని మనం వెళ్ళిపోదాం. సమయము 11:06 అవుతుంది. 11:06 అవుతుంది. త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. తదుపరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే రేపటి దినాన్ని మనకు వంటలు ఉన్నాయి కనుక ఆ వంటల కార్యక్రమంలో ప్రవీణంతట్లో అందరూ కూడా పాలుభాగస్తులు అవ్వండి. దేవుని మహిమార్థమే ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమె మంచిది.